ఇక అధికార పార్టీ కావచ్చు ఏం చేయబోతోంది ఇవాళ దీనిపైన ఏమైనా కొన్ని నిర్ణయాలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఉండొచ్చా? ఎస్ శ్రీహరి, ఈరోజు తప్పనిసరిగా దీనికి సంబంధించి సాయంత్రం పిడుగురాళ్ళలో జరగబోయే సభలో జగన్ ఒక ప్రకటన చేస్తారు అని చెప్పి అందువల్లనే రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు కొంతమంది కీలక నేతలతో కూడా జగన్ మాట్లాడబోతున్నారు అని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ లేకపోతే పోటీ చేసే అభ్యర్థులు కానీ రీజనల్ కోఆర్డినేటర్లు కానీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే లేదా కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుంది అని చెప్పి కూడా భయపెట్టారు. ప్రచారంలో కూడా అదే చేశారు. ఎందుకంటే వాలంటీర్లు రేపు ఓటు వేయించాలి కాబట్టి లబ్ధిదారులతో ఈ ప్రచారం చేసి వాలంటీర్లను కూడా ఒక రకమైన స్కేర్ క్రియేట్ చేసి వాళ్ళని ఒక రకమైన ఆందోళనలో పడేశారు. అయితే నిన్న ఈ ఆందోళనని లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా వాళ్ళ జీతం కూడా ఇప్పుడు పారితోషికం ఏదైతే ఇస్తున్నారో దాన్ని 5,000 నుంచి 10,000 రూపాయలు చేస్తామని, వాళ్లకుండే విద్యార్హతలను బట్టి ఇంకా మరింత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వంలో తీసుకుంటామని చెప్పి చేసిన ప్రకటన ఇప్పుడు వైసీపీ గేమ్ ప్లాన్ మొత్తాన్ని కూడా రివర్స్ చేసింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలనేదే వాళ్ళ ఆలోచనగా ఉంది. ఈరోజు సాయంత్రం తప్పనిసరిగా ఒక ప్రకటన చేస్తారు అని చెప్తున్నారు. అయితే గతంలో వాలంటీర్లు తమకు జీతం పెంచాలి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాలంటీర్ అంటేనే సేవ చేయటం, ఈ సేవ చేయటం అనేది నేను మీకు కల్పించాను కాబట్టి అది మీ అదృష్టం, అందువల్ల వాలంటీర్ అనే పదాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఇంతకంటే ఎక్కువ ఆశించవద్దు అని చెప్పి కూడా జగన్ అధికారుల ద్వారా ఒక ప్రయత్నం చేసి వాళ్ళకు బహిరంగ లేఖ రాశారు. కానీ అనూహ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు ఈ మొత్తం గేమ్ని రివర్స్ చేయడంతో ఇప్పుడు ఏం చేయాలనేది వైసీపీకి తలనొప్పిగా మారింది. ఎవరైతే రాజీనామా చేశారో ఇంతకుముందు మన వైజాగ్ కొలీగ్ నాయుడు చెప్పినట్టు రాజీనామా చేసిన వాళ్ళు కూడా ఆ లేఖలు వెనక్కి, ఎందుకంటే ఈ రాజీనామాలు వీళ్ళకి సంబంధించిన లేఖలన్నీ కూడా సచివాలయంలోనే ఉన్నాయి. ఈ లేఖలు వెనక్కి తీసుకునేందుకు కూడా మరికొందరు ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు సాయంత్రం మేమంతా సిద్ధం సభలో అక్కడ బస్సు యాత్రలో పిడుగురాళ్ళ దగ్గర కొండమూళ్ళలో జగన్ ఏం ప్రకటన చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బట్ మొత్తానికి గేమ్ ప్లాన్ రివర్స్ అయింది నిన్న చంద్రబాబు నాయుడు ప్రకటనతో అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆందోళన రేపుతుంది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తానికైతే వాలంటీర్లకు సంబంధించిన విషయంలో వారు చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి సమయంలో వారిని బుజ్జగించారు. తర్వాత వారికి తాయిలాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అభ్యర్థుల ద్వారా కొన్ని చోట్ల సమావేశాలు కూడా నిర్వహించారు షెడ్యూల్ రాకముందు. తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎలక్షన్ కమిషన్ విధించినటువంటి ఆంక్షలు, వీటన్నిటి నేపథ్యంలో మూకుమ్మడి రాజీనామాలు చేయించి వారిని ప్రత్యక్షంగా తమకు అనుకూలంగా పార్టీ కోసం పనిచేయించాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితే మాత్రం వారికి ఎదురు దెబ్బ తగులుతున్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా వాలంటీర్లకు సంబంధించిన విషయంలో వారిని ఎక్కడికి తొలగించాం, ఖచ్చితంగా వారు పార్టీలకు అతీతంగా పనిచేసే వారిని కొనసాగించడంతో పాటు వారికి నెలకు 10,000 రూపాయలు అందించేటువంటి పరిస్థితి రాబోతోంది. దాంతో పాటుగా ఇంకా ఉన్నత చదువులు చదివినటువంటి వారికి మరింత లబ్ధి చేకూరేటువంటి నిర్ణయాలు కావచ్చు, పాలసీలు కూడా రూపొందిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం, కూటమి సంబంధించినటువంటి వారు కూడా ఇదే విషయాన్ని వాలంటీర్లకు భరోసా ఇస్తుండడంతో ఇప్పుడు మొత్తం కూడా గేమ్ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే